అందరికీ నమస్కారములు. ఈరోజు ఒక కథ చెప్తాను, వినండి. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఎన్నో రకాల జంతువులు ఉండేది. కానీ అక్కడ ఒక వింత పరిస్థితి ఉండేది. పగులు తీరే జంతువులని ఒక గుంపుగా, రాత్రి పూటే తిరిగే జంతువులన్నీ మరో గుంపుగా ఒకరు అసలు నమ్మేవారు కాదు. ఆ అడవిలో లూనా అనే ఒక తెలివైన గుడ్లగూబ ఉండేది. లూనాకు అందరితో స్నేహం చేయాలని ఉండేది. కానీ అది రాత్రిపూట మాత్రమే బయటికి రాగలరు. పగటి జంతువులు దాన్ని చూసి భయంకరమైన కళ్ళున్నాయని దూరం పెట్టేది. అదే అడవిలో ఫాక్స్ అనే ఒక నక్క ఉండేది. ఫాక్స్ చాలా వెరైటీ. దానికి అందరితో కలిసి ఉండాలని ఉండేది. ఒకరోజు సాయంత్రం అడవిలో ఉండే సింహరాజు ఒక వేటగాడు వేసిన వలలో చిక్కుకున్నాడు. చీకటి పడడంతో పగటి జంతువులన్నీ భయపడి తన ఇల్లుకి వెళ్ళిపోయాయి. నక్క మాత్రం సింహాన్ని కాపాడాలని అక్కడే ఉండిపోయింది. కానీ ఆ వల ముళ్ళు విప్పడం నక్క వల్ల కాలేదు. అప్పుడే అక్కడికి గుడ్లగూబ ఎగురుకుంటూ వచ్చింది. గుడ్లగూబ రాత్రి పూట చీకట్లో కూడా ప్రతి చిన్న దారం స్వచ్ఛంతో క్లియర్గా కనిపిస్తుంది. నక్క ఇలా అంది, లూనా, నేను ఇవాళ పంటితో లాగుతాను, కానీ ఎక్కడ ఉందో నాకు చీకట్లో సరిగ్గా కనిపించడం లేదు. నువ్వు పైన నుండి చూసి నాకు దారి చూపిస్తావా అని అడిగింది. లూనా సంతోషంగా ఒప్పుకుంది. లూనా పైన నుండి ఎడమ వైపు ఉండే తాడు లాగు, ఇప్పుడు కుడివైపు ఉండే ముదిని కోరుకు ఈ సూచన ఇవ్వడం సాగింది. లూనా యొక్క పదునైన చూపు, నక్కి యొక్క పదునైన పళ్ళు కలిసి పనులు చేశాయి. కొద్దిసేపటికే సింహరాజు వల నుండి బయటికి పడారు. మరుసటి రోజు ఉదయం సింహరాజు అడవులు ఉండే జంతువులన్నీ పిలిపించారు. నక్కని గుడ్లగూబను పక్కకి నిలబడుకొని ఇలా అన్నారు, మనము ఇప్పటి వరకు గుడ్లగూబని చూసి భయపడం, వాటిని దూరం పెట్టాం. కానీ రాత్రి లూనా సహాయం చెయ్యకపోతే నేను బతికేవాడిని కాదు. పగులు రాత్రి అని తేడా లేకుండా అందరం కలిసి ఉంటేనే ఈ అడవికి రక్షణ. ఇప్పటి నుండి అడవిలో జంతువులన్నీ అపోహలు వీరాయి. అలా మీకు ఏమర్థమైంది? రూపాన్ని బట్టి ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. అందరూ కలిస్తేనే ఎలాంటి సమస్య అయినా జయించవచ్చు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని. ధన్యవాదాలు.